వావి వరుసలు మర్చి కూతురి మామతో ప్రేమాయణం. ఈ రోజుల్లో బంధాలు విలువలు లేకుండా పోతున్నాయి. వావి వరుసలు మర్చి విపరీతమైన పోకడాలకు పోతున్నారు కొందరు. అత్త కాబోయే అల్లుడితో అత్త జంప్ అన్న ఘటన మరవక ముందే ఇలాంటి దరిద్రపు ఘటన యూపీ బోధ్వాన్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన కూతురి మామతో సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని చర్చించుకునే విధంగా మార్చింది. డేటాగంజ్ కోత్వాల్ ప్రాంతానికి చెందిన సునీల్ భార్య మమతకు 43 సంవత్సరాలు. 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీల్ ట్రాక్టర్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే తన పెద్ద కుమార్తెను బోధ్వాన్ సదర్ కోత్వాల్ ప్రాంతానికి చెందిన శైలేందర్ కుమారుడికి ఇచ్చి 2022లో వివాహం చేశాడు. తన కూతురి వివాహం చేసిన అనంతరం కూతురి మామతో శైలేందర్తో మమత ప్రేమలో పడింది. దాదాపు 2 ఏళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడుస్తుంది. సునీల్ ట్రాక్టర్ నడుపుతున్న కారణంగా నెలకు కొద్ది రోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్ లేని సమయంలో శైలేందర్ మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరు వరుసకు అన్నా చెల్లెలు కావడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన మమతా శైలేందర్ తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీనితో వీరి సంబంధం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. మమత భర్త సునీల్ చాలా బాధపడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, నేను వేరే ఊరికి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. అయినప్పటికీ నా భార్యకు సమయానికి డబ్బులు పంపిస్తున్నాను. కుటుంబ ఖర్చులు డబ్బులు ఇచ్చేవాడిని. నేను నా భార్యను చాలా ప్రేమగా చూసుకున్నాను. నా భార్య నేను లేనప్పుడు శైలేందర్కి ఫోన్ చేసి మాట్లాడేది. అతనిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు ఆమె అతడితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు అంతా తీసుకొని పారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు మమత కుమారుడు మాట్లాడుతూ, మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేందర్ మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి 3 రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మమ్మల్ని వేరే గదిలోకి పంపించేవారు. మా అమ్మ మా మామతో కలిసి టెంపోలో పారిపోయిందని చెప్పారు. సునీల్ వేరే చోట ట్రాక్టర్ డ్రైవింగ్ పని చేసుకునేవాడు. నెలలో 2-3 రోజులు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. భర్త లేనప్పుడు మమత శైలేందర్ని ఆహ్వానించేది. అతను రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి తెల్లవారుజామునే వెళ్ళిపోయేవారు. ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షించాలో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అందరికీ అవేర్నెస్గా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.